హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అయితే మీరు మంచి ఎథికల్ హ్యాకర్ అవ్వచ్చు. ఓకే, సో చెప్పాం కదా, ప్రతి పని మనం చెడుదానికి యూజ్ చేయొచ్చు, మంచిదానికి యూజ్ చేయొచ్చు. సో దీంట్లో నేర్చుకున్న విషయాలను మీరు ఓన్లీ మంచి చేయడానికి మాత్రమే యూజ్ చేయండి. మన ఇండియాలో చూసుకున్నట్టయితే హ్యాకర్స్ చాలా అవసరం ఉన్నారు, కాకపోతే నాలెడ్జ్ అయితే చాలా తక్కువ ఉంది. సో కంపల్సరీ మనం నేర్చుకోవాలి. ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా మంది నన్ను అడుగుతుంటారు, అన్న నువ్వు హ్యాకింగ్ సంబంధించిన యాప్స్ ఎందుకు చెప్తూ ఉంటావు చెప్తున్నాను. సో మీ టైం అనేది వాట్సాప్ల మీద, తర్వాత వచ్చేసి ఫేస్బుక్ల మీద టైం వేస్ట్ చేసుకోకుండా వీటిలో మీరు కొంచెం టైం స్పెండ్ చేసినట్టయితే డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్ ఇంకా ఎక్కువ స్పెండ్ చేయగలిగితే ఇంకెక్కువ స్పెండ్ చేయండి. అంటే మీ ప్యాషన్ అన్నట్టు. చాలామంది కింద కామెంట్లు వస్తున్నారు, అన్న నాకు హ్యాకింగ్ అంటే ప్యాషన్. చూడండి, మరి మీరు ఎంత ప్యాషన్ ఉంటుంది, మీరు దీనికి ఎంత టైం స్పెండ్ చేయగలరు అనే దాని మీద డిపెండ్ అయ్యి మీరు మంచి హ్యాకర్ అవ్వచ్చు. ఓకే, సో ఈ సైట్స్ గురించి మీరు నేర్చుకున్న తర్వాత ఇక్కడితోటే వదిలిపెట్టకుండా షేర్ చేయండి. షేర్ చేస్తే ఏంటంటే చాలా మందికి ఈ నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంటుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో ఫ్రెండ్స్, దీనిలో ఫస్ట్ సైట్ ఏంటి అంటే నాకు నచ్చేది, నేను ఎప్పటి నుంచో ఫాలో అయ్యేది blackhatworld.com అని ఉంటుంది. ఓకే, ఒకవేళ మీరు బిగినర్ అయితే మీకు ఏం రాదు అనుకున్నప్పుడు కంపల్సరీ ఈ ఫారంలో జాయిన్ అయిపోండి. ఓకే, సో ఇక్కడ మీకు సైన్ అప్ అనే బటన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి లాగిన్ అయిపోయిన తర్వాత దీనిలో చూసుకున్నట్టయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. మీరు నన్ను కింద కామెంట్స్లో అడుగుతుంటారు చూసారా, సో అటువంటి చాలా క్వశ్చన్స్ మీకు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, మీకు దీనిలో బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అయినా కానివ్వండి, వైట్ హ్యాట్ ఎస్ఈఓ అయినా కానివ్వండి, బ్లాగింగ్కి సంబంధించినవైనా కానివ్వండి, బ్లాక్ హ్యాట్ టూల్స్ అయినా కానివ్వండి. అంటే చాలామందికి హ్యాకింగ్కి సంబంధించి టూల్స్ గురించి నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. ఏం సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు అని గురించి, ఏం యూజ్ చేస్తారు అనే దాని గురించి నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. కాకపోతే అసలు వాళ్ళకి ఆ పేర్లే తెలియవు. ఓకే, సో అటువంటిప్పుడు మీరు దీనిలోకి వెళ్ళొచ్చు. తర్వాత వచ్చేసి సోషల్ నెట్వర్కింగ్ గురించి అయినా కానివ్వండి, తర్వాత చాలామంది ఎస్ఈఓ ఉంటుంది చూసారా, ఎస్ఈఓకి సంబంధించిన లింక్ బిల్డింగ్ అవి కూడా ఉంటాయి. అంతేకాకుండా మీరు మనీ మేకింగ్ సంబంధించిన వాటిని కూడా ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మీరు బిగినర్ అయితే పక్కా ఈ సైట్ని విజిట్ చేయాల్సిందే. పెద్ద పెద్ద హ్యాకర్స్ ఉంటారు చూసారా, వాళ్ళందరూ దీంట్లో జాయిన్ అయి ఉంటారు. ఓకే, వాళ్ళకి సంబంధించిన హ్యాకింగ్ స్కిల్స్ అన్నింటిని మనతోటి పంచుకుంటూ ఉంటారు. ఓకే, సో మీరు ఈ సైట్ని పక్కా రిజిస్టర్ చేసుకోండి, విజిట్ చేయండి ఒకవేళ మీకు మంచి నాలెడ్జ్ కావాలి అనుకుంటే. ఓకే, సో తర్వాత వచ్చేసి నాకు ఇంకా చాలా బాగా నచ్చిన సైట్ ఏంటి అంటే frasterscrew.ru అని ఉంటుంది. సో ఇందులో కోడింగ్కి సంబంధించి ఎక్కువ ట్యూటోరియల్స్ ఉంటాయి. సో మీరు ఓన్లీ నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి తప్పిస్తే ఇల్లీగల్ పనుల కోసం యూజ్ చేయకండి. ఓకే, సో దీనిలో ఉండే టెర్మినాలజీ ఉంటుంది చూసారా, వాటిని నేర్చుకోవాలి. అంటే ఆ వర్డ్స్ గురించి నేర్చుకోవాలి. అవి ఏంటి ఎవరైనా చెప్పినప్పుడు, లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గర షో ఆఫ్ చేయడానికి కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా మంచి మంచి ట్యూటోరియల్స్ దీంట్లో ఉంటాయి. సో మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను కింద స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఏంటంటే లేటెస్ట్ పోస్టులు. ఓకే, ఇప్పుడు నేను కిందికి వెళ్ళిపోతున్నాను చూడండి. కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి కోడింగ్ ట్యూటోరియల్ ఉంది. ఓకే, సో దీన్ని నేను క్లిక్ చేశాను అనుకోండి. దీనిలో క్లిక్ చేస్తే మీకు కోడింగ్కి సంబంధించి చాలా ట్యూటోరియల్స్ దొరుకుతాయి. అంతేకాకుండా దీనిలో మీకు బిన్స్ దొరుకుతాయి. ఓకే, మళ్ళీ కొత్తగా బిన్ ఏంటి అంటే దీనికి సంబంధించి మీరు రేపు ఒక ట్యూటోరియల్ పక్కా చూడండి. నేను మీకు ఈ బిన్ అంటే ఏంటి అనేది చెప్తాను. ఓకే, సో చాలా యూస్ఫుల్ టాపిక్ అన్నట్టు అది బిన్ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనిలోకి వెళ్ళి కిందికి వెళ్ళిన తర్వాత వేరే పేజ్లోకి వెళ్దాం. ఓకే, వేరే పేజ్లోకి వెళ్తే మీకు ఏదైనా ఫేమస్ సైట్కి సంబంధించిన బిన్ గురించి చెప్తే మీకు అర్థమైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వీబే కోడింగ్కి సంబంధించిన మెథడ్స్ అయినా కానివ్వండి, ఫేస్బుక్ యాడ్స్కి సంబంధించిన బిన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన బిన్స్ దొరుకుతాయి మనకు. ఓకే, సో అయితే చూడండి, దీనిలో దొరికే బిన్స్ అనేవి 100% కరెక్ట్ కనిపిస్తాయా అనేది మనం చెప్పలేం. అయితే చూడండి, ఇవన్నీ మరి ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు అంటే మనం కంపల్సరీ దీనిలో పోస్ట్ చేయాలి. ఓకే, ఏదో ఒక పోస్ట్ చేయాలి, లేకపోతే ఏదో ఒక రిప్లై ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనకు దీనికి సంబంధించిన పోస్ట్లో ఉండే, అంటే హైడ్లో ఉండే కంటెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో కంపల్సరీ మీరు ఒక పోస్ట్ చేసి ట్రై చేయండి, మీకు కూడా ఇది యూస్ఫుల్ కంటెంట్ అనేది కనిపిస్తుంది. సో నేను కామెంట్ పెట్టాను చూడండి. కామెంట్ పెట్టిన వెంటనే దానికి సంబంధించిన బిన్ ఏదైతే ఉందో ఆ బిన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో దీనికి సంబంధించిన ఐపీ అనేది కూడా కనిపిస్తుంది. ఇది ఏంటి అనేది మీకు రేపు అర్థమైపోద్ది. ఓకే, సో ఇప్పుడు కంగారు పడకండి, బిన్ అంటే ఏంటి అనేది. మొత్తానికి ఏంటి అంటే ఈ పేరు ఎలాగైతే ఉందో ఫ్రాస్టర్స్క్రూ అని. ఓకే, సో దీనిలో పనులు కూడా అట్లాంటివి, అంటే ఫ్రాడ్ పనులే జరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే మనం మంచిగా యూజ్ చేయాలి, అంటే ఇటువంటివి జరుగుతాయని మన నాలెడ్జ్ పెంచుకోవడానికి మాత్రమే. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇంకొక సైట్ గురించి చెప్పినట్టయితే null.tu అని ఉంటుంది. ఓకే, సో ఇది కూడా చాలా మంచి సైట్. దేనికోసం అంటే మీకు సంబంధించిన హ్యాకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా సూపర్ సైట్. ఎలాగంటే చూడండి, ఇక్కడ మీకు హ్యాకింగ్ సంబంధించి ఏమైనా లీక్స్ అయినా కానివ్వండి, జనరల్ డిస్కషన్స్ అయినా కానివ్వండి, క్రాకింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి చూసారా, ఆ సాఫ్ట్వేర్స్ అయినా కానివ్వండి, గ్రాఫిక్కి సంబంధించిన అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి కోడింగ్కి సంబంధించిన, అంటే మనకి ఏమైనా కోడ్స్ కావాలనుకోండి, ఆ కోడ్స్ అయినా కానివ్వండి, గేమింగ్ అయినా కానివ్వండి, దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించి ఇక్కడ అన్నీ కనిపిస్తుంటాయి. ఓకే, సో మీరు ఇప్పుడు చూడండి, ఏ గేమింగ్ ప్రెస్ చేశాను కాబట్టి చూడండి, పొక్మెన్ గో అని
వచ్చింది చూసారా, దాన్ని మనం క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఆర్టికల్స్, తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన క్రాక్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో వీటన్నిటి చదివి మనకు సంబంధించిన స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకొక సైట్ గురించి చెప్పాలి అంటే hackforums.net. ఇది కూడా చాలా ఓల్డ్ సైట్. దీనిలో కూడా చాలా పెద్ద పెద్ద హ్యాకర్స్ అనే వాళ్ళు ఉంటారు. దీనిలో మీరు చూసుకున్నట్టయితే మీకు సంబంధించిన అంటే పీడిఎఫ్కి సంబంధించిన ట్యూటోరియల్ అయినా కానివ్వండి, అంటే ఓన్లీ మీరు ఇక్కడే చదవాలని రూల్ కూడా ఏం లేదు. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియో ట్యూటోరియల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా చూసుకున్నట్టయితే మూవీస్ అయినా కానివ్వండి, సాంగ్స్ అయినా కానివ్వండి, ఏవైనా సరే హ్యాకింగ్కి రిలేటెడ్ సర్వస్వం దీనిలో ఉంటుంది అన్నట్టు మీకు. ఓకే, సో మరి మీరు దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకొని నేర్చుకుంటారు అంటే నేర్చుకోండి. ఇక్కడ గేమింగ్ అయినా కానివ్వండి, కోడ్కైనా సంబంధించినవి కానివ్వండి, టెక్నాలజీకి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే చూడండి ఇక్కడ మనకు మాల్వేర్స్, కంప్యూటర్ ఓవర్ క్లాకింగ్ అంటే ఏంటి, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అన్న నువ్వు కంప్యూటర్ ఓవర్ క్లాకింగ్ అంటూ ఉంటావు, అది ఏంటి అనేది. ఓకే, సో నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకుంటావు, ఇవన్నీ ఎక్కడి నుంచి చెప్తావు అని కూడా అడుగుతూ ఉంటారు. సో నేను ఇందులోకే వెళ్ళి చదివినప్పుడు ఇక్కడ మీకు నాకు తెలిసిన నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ యూఎస్బీ పోర్ట్ షట్టింగ్ డౌన్ ర్యాండమ్లీ అని చూసారా, దీన్ని క్లిక్ చేశారనుకోండి, దీనికి సంబంధించి ఒక టాపిక్. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ దొరకలేదు అనుకోండి, మళ్ళీ నేను గూగుల్లోకి వెళ్ళేసి మళ్ళీ అక్కడ సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకుంటూ ఉంటాను అన్నట్టు. ఓకే, మొత్తానికి ఏంటి అంటే చాలా మంచి సైట్. తర్వాత వచ్చేసి ఇంకొకటి సైట్ గురించి చెప్పాలి అంటే sinister.ly అని ఉంటుంది. ఓకే, సో ఈ సైట్లో కూడా మనకు కోడింగ్, డిజైనింగ్, ఎంటర్టైన్మెంట్, ఇక్కడ గ్రూప్స్, ఓకే చాలా హ్యాకింగ్ గ్రూప్స్ ఉంటాయి. దానిలో కూడా మనం దీనిలోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో జాయిన్ అయ్యి మనకు సంబంధించిన స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, అంతేకాకుండా ఇంకొక సైట్ ఉండేది, కాకపోతే ప్రజెంట్ ఇది కరెక్ట్ పనిచేయట్లేదు. దీనిలో వీళ్ళు కొంచెం ఇల్లీగల్ కంటెంట్ చేయడం వల్ల దీన్ని బ్యాన్ చేసేశారు. సో leakforums.net అని ఉంటుంది. ఓకే, సో మీరు దీన్ని రిజిస్టర్ చేయండి. ఒకవేళ మీకు అయితే అవ్వచ్చు. ప్రజెంట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆపేశారు. కొన్ని డేస్ తర్వాత ట్రై చేయండి. ఓకేనా, సో ఇవి నేను యూజ్ చేసే సైట్స్, ప్లస్ ఏంటంటే నేను ఎక్కువగా ఫాలో అయ్యే సైట్స్. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ట్రై చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.